హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా డాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ యూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనము 2 నిమిషంలో 2 డిజైన్లు అనేది చేసుకోవచ్చండి. నేను ఈ విధంగా మొదట 2 శారీస్ తీసుకున్నాను. ఇలాగా శారీస్ తీసుకున్న తర్వాత మనము ఈ శారీస్ను అంటే ఒక శారీని నీట్గా నేల మీద పరుచుకునేసి టాకాలు అనేది పెట్టుకోవాలండి. ఇలాగ కత్తెరతో మనం టాకాలు పెట్టుకుంటే మనము ఓల్డ్ శారీస్ అనేది మెత్తగానే ఉంటాయి కదండి, వాటిని కట్ చేసేదానికి కూడా చాలా ఈజీగా చేత్తోనే కట్ చేసుకోవచ్చు. ఇలాగ నేను ఒక శారీకి టాకాలాగా పెట్టుకునేసి ఈ విధంగా లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా మరొక శారీ కూడా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ను సపరేట్గా పెట్టేసుకునేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియో. ఇలాగా ఒక స్టిక్ కానీ లేదా నేను ఇక్కడ ఒక స్టిక్ అనేది తీసుకున్నానండి. ఇలాగా లెంత్ ఉండే స్టిక్ అనేది మనము మరీ పెద్దదిగా కాకుండా మీడియంగా ఉండే లెంత్ ఉండేది మనం స్టిక్ తీసుకునేసి ఒక లేయర్ అనేది తీసుకునేసి దానికి మనము రౌండప్ చేసేసుకునేసి బాగా మనము టైట్గా పెట్టేసుకునేసి మరొక క్లాత్తో మనము టైట్గా రౌండప్ చేసేసుకునేసి ముడి అనేది వేసేసుకోవాలండి. ఈ లేయర్ క్లాత్ అనేది ఊడిపోకుండా మనము కట్టెకు అనేది స్టిక్కు ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవాలండి. ఇలాగా ముడి అనేది వేసుకున్న తర్వాత ఈ స్టిక్కు స్ట్రైట్గా అనేది మనము జాయింట్ చేసుకున్నాం చూడండి. ఆ లేయర్ను పెట్టేసుకునేసి మరొక శారీ క్లాత్ అనేది నేను 2 కలర్స్ శారీస్ తీసుకున్నా కదండి, ఆ కలర్ శారీ క్లాత్ అనేది తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఈ స్టిక్కు మనము జాయింట్ చేసుకున్న లేయర్ క్లాత్ను స్ట్రైట్గా పెట్టుకోవాలండి. మనకు డోర్ మ్యాట్ అనేది డిజైనర్ డోర్ మ్యాట్ అనేది ఎంత లెంత్ కావాలో అంత పొడవుగా ఒక కలర్ మాత్రము ఇలాగా ఒక లేయర్ పెట్టుకున్నాను. ఇలాగ పెట్టుకున్న తర్వాత మరొక లేయర్ తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్టిక్కు మనము రౌండ్గా ఈ విధంగా మరొక లేయర్ను కొద్దిగా లూజుగానే పెట్టుకోవాలండి. రౌండ్గా పెట్టుకునేసి సూది దారం తీసుకునేసి యాంకర్ థ్రెడ్ కానీ మన కాటన్ థ్రెడ్ కానీ నీడిల్కి తీసుకునేసి ఇది రౌండ్గా పెట్టుకునేసి జాయింట్ అనేది చేసుకోవాలండి. లూజుగానే మనము పెట్టుకోవాలి, టైట్గా పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ మనము టైట్గా పెట్టుకున్నామంటే మనము వేసుకున్న ఈ నాట్ లాగా వస్తుంది కదండి, ఆ నాట్ అనేది టైట్గా ఉంటే అది జారుడుగా మనము జాయింట్ చేసుకునే లేయర్కు రాదు. కనుక మనము ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలాగ సూది దారంతో మనము గట్టిగా కుట్టేసి 2 సార్లు అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను 2 శారీస్తో నేను చేస్తున్నాను. మనము సింగిల్ కలర్ అయినా కూడా చేసుకోవచ్చు, లేదా 3 కలర్స్ అయినా చేసుకోవచ్చు. డబుల్ కలర్ లాగా డిజైన్ లాగా ఉండాలనేసి డిజైనర్ డోర్ మ్యాట్ అనేది చేస్తున్నానండి. మనము చాలా ఈజీగా ఓల్డ్ శారీసు, చినిగిపోయిన శారీసు, మెత్తబడిపోయిన శారీసు, బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా పడేయకుండా మనము వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సూది దారంతో కుట్టేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనము పూలు కుట్టినట్టుగా ఈ విధంగా 2 ఫింగర్స్కు మనము జాయింట్ చేసుకున్న క్లాత్ అనేది ఒక రౌండ్ అనేది తిప్పుకునేసి దాన్ని కింది వైపు నుండి ఆ స్టిక్ను మనం పోనివ్వాలండి. అలాగా చేసినప్పుడు మనకు ఇక్కడ నాట్ లాగా వస్తుంది, అంటే మనకు క్రోషా వర్క్ లాగా వస్తుందండి. ఈ విధంగా నేను వీడియోలో నిదానంగానే చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము ఈజీగానే మనము ఒక స్టిక్ అనేది మనకు మరీ పొడవుగా కాకుండా మీడియం సైజులో పెట్టుకునేసి ఈ విధంగా మనము ఒక లేయర్ను జాయింట్ చేసుకునేసి టైట్గా జాయింట్ చేసుకోవాలండి, అది ఊడిపోకుండా. ఎందుకంటే మనము ఈ విధంగా ఫింగర్స్తో అల్లుకున్నప్పుడు అది జాయింట్ చేసుకున్న లేయర్ క్లాత్ అనేది ఊడిపోకుండా ఉండాలి. మనము స్టిక్కు అంతా అల్లుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మరొక చేత్తో మనము దాన్ని దగ్గరికి లాగుకుంటూ ఈ విధంగా అల్లుకోవాలండి.
మొత్తము క్లాత్ అంతా కూడా అల్లుకోవాలి. మనం డబుల్ కలర్లో తీసుకున్నాం కనుక డబుల్ కలర్ అనేది నేను ఇక్కడ 2 లేయర్స్ అనేది జాయింట్ చేసుకుంటూ ఇలాగా చేశానండి. జాయింట్ అనేది మనం సూది దారం తీసుకునేసి జాయింట్ చేసే అవసరమే లేదండి. ఇలాగా మనము జాయింట్ చేసే క్లాత్కు తర్వాత మనము ఇక్కడ అంటే అల్లుతున్నాం చూడండి, అల్లే క్లాత్కు మధ్యలో మనము కత్తెరతో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత హోల్ లాగా పడుతుంది. హోల్ లాగా పడినప్పుడు జాయింట్ చేసే క్లాత్ తర్వాత మనం అల్లుకునే క్లాత్ పైన పెట్టుకునేసి జాయింట్ చేసే క్లాత్ అనేది కింది వైపున పెట్టుకునేసి తర్వాత దాన్ని మనము ఆ హోల్లో నుండి కిందికి క్లాత్ని తీసుకున్నామంటే మనం దగ్గరికి లాగినామంటే ముడిలాగా పడిపోతుందండి. మనము సూది దారం తీసుకునేసి జాయింట్ చేసే అవసరమే లేదు. ఇదే విధంగా అన్ని లేయర్స్ను కూడా శారీస్ కట్ చేసుకునే లేయర్స్ అన్నిటి కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము జాయింట్ చేసే క్లాత్ తర్వాత మనం అల్లుకునే క్లాత్ రెండింటిని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము జాయింట్ చేసే క్లాత్ అనేది కింది వైపున పెట్టుకునేసి పై వైపున మనము అల్లుకునే క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకునేసి జాయింట్ చేసే క్లాత్ను కింది నుండి అంటే దాన్ని చివరిలో ఉండే క్లాత్ను కింది నుండి ఆ హోల్ మధ్యలోకి పోనిచ్చి లాగినామంటే ముడిలాగా పడిపోతుంది. ఇదే విధంగా కంటిన్యూగా నేను మొత్తం కూడా అల్లుకున్నానండి. ఇలాగా మనం మొత్తం అల్లుకున్న తర్వాత స్టిక్ను సపరేట్గా తీసేసి స్టిక్ కట్టేసిన మనము థ్రెడ్ కట్టుకున్నాం కదండి టైట్గా, దాన్ని మనము థ్రెడ్ అనేది తీసేసి దాన్ని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము ఒక లేయర్ అనేది నేను డబుల్ కలర్లో తీసుకున్నా కనుక 2 కలర్స్ కదండి మనం జాయింట్ చేసుకున్న క్లాత్ తర్వాత అల్లుకున్న క్లాత్ రెండు ఈ విధంగా మనం స్టిక్ తీసేసిన తర్వాత చివరిలో ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ ముడిని వేసేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. అంటే ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను మనము కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా చివరిలో కూడా అదే విధంగా చేసుకోవాలండి. చివరిలో కూడా మనము శారీని ఎంత అల్లుకున్నామో అంత అల్లుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకున్న క్లాత్ తర్వాత శారీ క్లాత్ ఉంది చూడండి, దానికి ఈ విధంగా మనము ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ ముడి వేసేస్తే ఈ విధంగా మనం మొత్తము 2 కలర్స్ తీసుకున్న శారీస్ అనేది ఈ విధంగా అల్లుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1 నిమిషంలోనే అయిపోతుందండి. ఓల్డ్ శారీస్ మెత్తబడిన శారీస్ బరువుగా ఉండే శారీస్ని ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు. నేను యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి మనము ఈ విధంగా అల్లుకున్న క్లాత్ను మనము స్క్వేర్ షేప్ కానీ లేదా సర్కిల్ షేప్ కానీ రౌండ్ షేప్లో కానీ మనము ఈ విధంగా పెట్టుకుంటూ మనము సూది దారంతో కుట్టుకుంటూ 2 సార్లు అనేది ముడి అనేది వేసుకుంటూ రావాలండి. ఇలాగ నేను రౌండ్గా డోర్ మ్యాట్ అనేది నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుడుతున్నాను. మన ఇష్టం అండి, ఏ షేప్ అయినా కూడా కుట్టచ్చు. మనము వాష్ చేసినా కూడా ఏమీ కావు. ఓల్డ్ శారీస్ అనేది మనము ఈ విధంగా కూడా రీయూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. ఇలాగ మనము 2 నిమిషంలో 2 డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్ అనేది వేస్ట్గా మనము పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. చివరిలో కూడా మళ్ళా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము సూది దారము తీసుకునేసి ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మనము జాయింట్ చేసుకునేసి తర్వాత మనము ఒక 2 సార్లు ముడి అనేది వేసేసుకునేసి ఈ అల్లుకున్న క్లాత్ అంతా కూడా స్క్వేర్ షేప్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఓవెల్ షేప్లో పెట్టుకోవచ్చు. నేను రౌండ్ షేప్లో పెట్టుకున్నాను. ఇది డబుల్ కలరు డోర్ మ్యాట్ లాగా డిజైనర్ డోర్ మ్యాట్ లాగా వస్తుందండి. ఫైనల్ లుక్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా మనము చివరిలో కూడా మనము ఒక 2 సార్లు కుట్టేసి తర్వాత ముడి అనేది వేసేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో 1 మినిట్ 2 మినిట్స్ 5 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్ రంగోలీ చాలా వరకు ఉన్నాయండి. అదేవిధంగా శారీ టాజిల్స్ అనేది నేను డైలీ కూడా షార్ట్స్ అనేది షేర్ చేసుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి, తప్పకుండా ట్రై చేయండి. ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా మన అమ్మ టాజిల్స్ ఛానల్లో
నేను మీకు నేర్పిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అయ్యి నేర్చుకోండి. ఈ విధంగా ఫైనల్ లుక్ అనేది డోర్ మ్యాట్, డిజైనర్ డోర్ మ్యాట్ అనేది వచ్చింది. 2 సైడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి నేను ఈ విధంగా నీట్గా నేల మీద పరుచుకునేసి, ఈ శారీకి బార్డర్ అనేది చాలా బాగుందండి. కనుక నేను బార్డర్ అనేది దాన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా కత్తెరతో నీట్గా కట్ చేసేసుకునేసి, శారీ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో మనము మధ్యకు మర్చుకునేసి ఒక 2 పీసెస్గా మాత్రమే శారీని కట్ చేస్తున్నానండి. చాలా ఈజీగా 2 నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి. ఆ ఓల్డ్ శారీస్ను మనము కబోర్డ్స్లో పెట్టలేము, అదేవిధంగా మనము రీయూస్ చేసుకోలేం కదండి. కానీ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా శారీని మధ్యకి మర్చుకునేసి మనము కత్తెరతో ఘాట్లు పెట్టుకునేసి ఈ విధంగా ఘాటు పెట్టుకున్న తర్వాత శారీని మనము కట్ చేసుకోవాలండి. చేత్తోనే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవచ్చు. అంటే శారీ ఓల్డ్ శారీస్ కనుక మెత్తగానే ఉంటాయి కదండి. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత శారీ పీస్ అనేది ఒకటి తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము మర్చుకోవాలండి. ఇలా మర్చుకున్న తర్వాత మనము జారు ముడిలాగా వేసుకునేసి ఆ ముడిలో ఉండి మనము మళ్ళా క్లాత్ను తీసుకుంటూ మనము చైన్ లాగా చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. అదేవిధంగా ఈజీ క్రాఫ్ట్, శారీ ట్యాజిల్స్ కూడా ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్, ట్రెండింగ్ ట్యాజిల్స్ అలాగా చాలా వరకు ఉన్నాయి. రంగోలీ కూడా బ్యూటిఫుల్ రంగోలీ, ట్రెండింగ్ రంగోలీ, సింపుల్ రంగోలీ, తర్వాత చిట్టి ముగ్గులు అలాగ చాలా వరకు వేశానండి. తప్పకుండా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి తర్వాత వీడియోలన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. చాలా వరకు ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ఇలాగ మనము ఒక జారుముడిలాగా ఒక ముడి వేసుకున్న తర్వాత ఈ విధంగా మనము శారీ క్లాత్ను కింది నుండి పైకి అనేది మనము చైన్ లాగా తీసుకోవాలండి. ఇలాగా మనము చైన్ లాగా మనము ఈ విధంగా శారీ 2 పీసెస్ను కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పీస్ అనేది ఈ విధంగా చేశాను కదండి. తర్వాత మరొక పీస్ను సూది దారం తీసుకునేసి జాయింట్ చేసేసుకునేసి దీనికి జాయింట్ చేసుకునేసి దీన్ని కంటిన్యూగా కూడా నిదానంగా చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా మనము ఈ విధంగా ఓల్డ్ శారీస్ను మనము రీయూజ్ చేసుకోవచ్చండి. ఇది డిజైనర్ డోర్ మ్యాట్. చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను మన ఛానల్లో చాలా వరకు చేశానండి. తప్పకుండా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తానికి ఉపయోగపడుతుంది. ఇలాగా మరొక శారీ పీస్ అనేది కట్ చేసిండేది జాయింట్ చేసుకునేసి నేను మళ్ళా కంటిన్యూగా నిదానంగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము ఈ విధంగా చైన్ లాగా తీసిన దాంట్లో నుండి శారీ క్లాత్ను మళ్ళా కింద నుండి పైకి మళ్ళా ఈ విధంగా చైన్ లాగా మొత్తము 2 పీసెస్ను కూడా ఇదే విధంగా చేసుకునేసి చివర్లో మనము లాస్ట్ చైన్ లాగా వచ్చిన దాంట్లోకి మనము కొద్దిగా క్లాత్ అనేది మిగులుతుంది కదండి, శారీ క్లాత్ను దాన్ని మనం గట్టిగా లాగినామంటే ముడి పడిపోతుంది. తర్వాత మనము ఈ క్లాత్ను ఏ విధంగా మనం పెట్టుకునేసి కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము సర్కిల్ షేప్ కానీ ఓవల్ షేప్ కానీ మనకి ఇష్టం వచ్చిన షేప్లలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను సర్కిల్ షేప్ అనేది పెట్టి కుడుతున్నాను. ఇలాగ చూపించాను కదండి. ఇప్పుడు యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి మనము ఈ నీడిల్కు ఈ కుట్టిన శారీ క్లాత్నంతా కూడా ఈ విధంగా సర్కిల్ షేప్లో మర్చుకుంటూ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఇలాగ జాయింట్ చేసుకున్నప్పుడు థ్రెడ్ అనేది గట్టిగా లాగకూడదండి. గట్టిగా లాగినప్పుడు ఈ సర్కిల్ షేప్ అనేది అది షేప్ అవుట్ అవుతుంది. కనుక మనము కొంచెం మీడియంగా లాగుతూ థ్రెడ్ అనేది మీడియంగా పైకి లాగుతూ మనము ఈ సర్కిల్ షేపు లాగా
ఈ డోర్ మ్యాట్ అనేది కుట్టుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. శారీని నేను 2 పీసెస్గానే కట్ చేశాను. ఎందుకంటే బార్డర్ అనేది బాగుంది కనుక తీసేసి 2 పీసెస్గా కట్ చేశాను. ఒకవేళ మీరు 3 పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. లెంత్ అనేది కొద్దిగా మనకు వెడల్పు అనేది తగ్గించుకునేసి 3 పీసెస్గా కూడా కట్ చేసుకునేసి ఇదే మాదిరిగా మనము చైన్ లాగా జాయింట్ చేసుకుంటూ చైన్ లాగా కుట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఈ విధంగా సర్కిల్ షేప్ కానీ ఓవెల్ షేప్ కానీ అదేవిధంగా మనకు స్క్వేర్ షేప్లో కానీ మనము ఈ విధంగా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము మొత్తం కూడా థ్రెడ్ అనేది మనము టైట్గా లాగకుండా మీడియంగా లాగుతూ పైకి ఈ విధంగా మొత్తము సర్కిల్ షేప్ అంతా కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి. చివర్లో కొద్దిగా క్లాత్ అనేది మనము ముడి అనేది వేసుకున్నాం కదండి, దాన్ని మళ్ళా కత్తెరతో కట్ చేయకుండా ఆ క్లాత్ను కూడా మనము దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ మర్చుకుంటూ క్లాత్ను కూడా జాయింట్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకునే విధంగా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా సెర్చ్ చేయండి. అదేవిధంగా ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి, ఆ ఓల్డ్ శారీస్ను ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తానికి ఉపయోగపడుతుంది. ఇలాగా మనము ఎంత లెంత్ కావాలంటే, ఒకవేళ ఒక శారీతో కాబట్టి ఇంత లెంత్ వచ్చింది, ఒకవేళ 2 శారీస్తో చేసినామనుకోండి ఇక్కడ నుండి మనము మరొక కలర్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే డోర్ మ్యాట్ అనేది మరి కొంచెం పెద్దదిగా వస్తుంది 2 శారీస్తో చేస్తే కనుక మనము ఈ విధంగా చేసుకోవచ్చండి. నేను ఒక శారీతో చేశాను కనుక నాకు ఇంత లెంత్ అనేది సర్కిల్ షేప్ అనేది వచ్చిందండి. ఇక్కడ చివరిగా మనము ముడి వేసిన క్లాత్ అనేది ఈ విధంగా మనము ఫింగర్స్తో రౌండప్గా చుట్టుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి ఆ డోర్ మ్యాట్కు మనము జాయింట్ లాగా ఈ విధంగా కుట్టుకోవాలండి. అంటే ఆ క్లాత్ను మళ్ళా వేస్ట్గా కట్ చేయకుండా దాన్ని మనము ఈ విధంగా మనము చుట్టుకుంటూ దానికి ఆ సర్కిల్ షేప్ ఉండే డోర్ మ్యాట్కు మనము జాయింట్ అనేది చేసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ ఈ విధంగా థ్రెడ్తో మనం దూరంగా కుట్టుకోవాలండి. థ్రెడ్ అనేది గట్టిగా లాగకండి, షేప్ అవుట్ అవుతుంది కనుక మనం మీడియంగా లాగుతూ పైకి ఈ విధంగా కుట్టుకోవాలండి. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. చివర్లో ఒక 2 టైమ్స్ అనేది కుట్టేసి 2 టైమ్స్ ముడి వేసుకునేసి థ్రెడ్ అనేది మనం కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి. ఫైనల్ లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఒకవేళ 2 శారీస్తో చేస్తే మనకు డబుల్ కలర్ లాగా వస్తుంది ఈ సర్కిల్ షేప్ అనేది కానీ ఓవల్ షేప్ కానీ. ఈ విధంగా నేను ఒక శారీ తీసుకున్నా కాబట్టి ఇంత లెంత్ సర్కిల్ షేప్ అనేది నేను కుట్టాను. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది, చాలా బాగుంది కదండి. ఓల్డ్ శారీస్ను ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డోర్ మ్యాట్స్ను మనము వాష్ కూడా చేయొచ్చండి. వాష్ చేసినా కూడా ఏమీ కావండి, ఎందుకంటే మనము నీడిలు థ్రెడ్తో మనం కుట్టేసినాం కనుక ఏమీ ఊడిపోకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.